కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రెబల్స్ ని ఎందుకు బుజ్జగించలేదు? బంధువులకు టికెట్లు ఇప్పించి పార్టీకి నష్టం చేశారు. ఇది మళ్లీ రిపీట్ అయితే బాగోదు. ఇలా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబల్స్ ను బుజ్జగించలేదని, సొంత బంధువుల టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా పాలమూరు, నల్గొండ జిల్లా ఎమ్మెల్యేల పనితీరుపై పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెబల్స్ ని ఎందుకు బుజ్జగించలేదు? బంధువులకు టికెట్లు ఇప్పించి పార్టీకి నష్టం చేశారు. ఇది మళ్లీ రిపీట్ అయితే బాగోదు. ఇలా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకర్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్షించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబల్స్ ను బుజ్జగించలేదని, సొంత బంధువుల టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా పాలమూరు, నల్గొండ జిల్లా ఎమ్మెల్యేల పనితీరుపై పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైట్, మా ప్రతినిధి చారి గాంధీ భవన్ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. పీసీసీ స్క్రూటినీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, పాలమూరు, నల్గొండ కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాలు ఇవి. పీసీసీ ఈ ప్రాంతాల మీద ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? ఏం జరిగింది అసలు? ఎట్లాంటి సమీక్ష జరిగింది పంచాయతీ ఎలక్షన్స్ మీద? రైట్, ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల మీద కాంగ్రెస్ పార్టీ, పీసీసీ చీఫ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రివ్యూ చేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు 70% వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి తీర్పునిచ్చారు. జరిగినటువంటి 12,000 సర్పంచ్లో దాదాపుగా 8,000 వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. అయితే మిగిలిన ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా రివ్యూ చేశారు. చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది. అలాగే ఎమ్మెల్యేలు పర్యవేక్షణ, ఎమ్మెల్యేలు సమన్వయం చేయడం లాంటి అంశాలన్నిటి మీద కూడా ఫెయిల్యూర్స్ కనపడ్డాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ ముగ్గురు కూడా రివ్యూ చేశారు. ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదో వారి నిర్లక్ష్యం మూలంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు గెలిచారో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా వాళ్ళు మాట్లాడారు. ప్రధానంగా 18 మంది ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఇద్దరు సీరియస్ గానే గట్టిగానే క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సొంత ఎమ్మెల్యేలు తమ బంధువుల కోసము అలాగే ఇద్దరు బరిలో ఉన్నప్పుడు ఒకరిని విత్డ్రా చేయించడం లాంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయారు. కాబట్టి అది బీఆర్ఎస్ కి కొంత కలిసి వచ్చింది అనేటువంటి ఇంటెలిజెన్స్ నివేదికని ప్రభుత్వం తెప్పించుకుంది. మెజారిటీ సీట్లు సాధించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి, ఎమ్మెల్యేలు అనుసరించినటువంటి వ్యవహార శైలికి సంబంధించినటువంటి విషయం మీద గడిచిన 2-3 రోజులుగా సమీక్ష జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహార శైలిని కొంత సీఎం రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా తప్పుపట్టారు. దాంట్లో భాగంగానే 18 మంది ఎమ్మెల్యేలకు కూడా క్లాసులు తీసుకున్నారు. ఇదే పరిస్థితి పునరావృతం అయితే మాత్రం సీరియస్ గా చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించినప్పటికీ కూడా త్వరలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి మళ్లీ రిపీట్ అయితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు పీసీసీ చీఫ్ కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.